నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జార్ఖండ్ లో సీఎం కేసీఆర్ పర్యటన, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో భేటీ. గాల్వాన్ లోయలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ. ఈవీఎం గౌడంను పరిశీలించిన కలెక్టర్, కట్టుదిట్టమైన నిఘా మధ్య మరమ్మత్తు పనులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం స్థాయిలో గిరిజనుల దైవం అయినటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలను అధికారికంగా నియోజకవర్గ స్థాయి ఉత్సవాలను లింగంపేట మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. అన్ని పార్టీల గిరిజనుల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అన్ని శాఖల అధికారులు ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఉత్సవాలు జాతరను జరుపుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి ఉత్సవాలు లింగంపేట మండల కేంద్రంలో శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలను ఘనంగా జాతర ఉత్సవంగా జరిగాయి. గిరిజనుల గురువైన సంతోష్ కుమార్ సేవాలాల్ ఉత్సవాలకు రెడ్డి నియోజకవర్గ స్థాయి ఉత్సవాలను నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రంలో జాతర ఉత్సవాల వలె తలపించే ఈ విధంగా ఉత్సవాలను జరిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండలాల నుండి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గంలోని గిరిజన తాండాల భక్తులు పెద్ద ఎత్తులో హాజరై ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలను ప్రభుత్వ అధికారికంగా ఉత్సవాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగాయి. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గంలోని గిరిజన అన్ని తాండాలలోని గిరిజనులంతా పెద్ద ఎత్తున హాజరై భక్తిపూర్వకంగా ఉత్సవాలు జరిపారు. నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. సంత్ మహారాజ్ సేవాలాల్ గురించి, ఆయన భక్తి ప్రాధాన్యత గురించి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్తో పాటు పలు పార్టీల నాయకులు పలువురు ఈ ఉత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క ఉత్సవాలు జరుపుకుంటూ ఇంకా 4 అవుతున్నా కదలకుండా ఇంత ఓపికగా ఆ గురువు యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి ఇంత క్రమశిక్షణగా ఉన్నటువంటి మా గిరిజన సోదరులందరికీ, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఏఐబిఎస్ లింగంపేట అధ్యక్షులు, మరి మాకు దగ్గర వ్యక్తి మా గన్ను నాయక్ గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి గౌరవ పార్లమెంటు సభ్యులు బివి పటేల్ గారికి, ఆర్డీఓ గారికి, మరి గాంధారి ఎంపీపీ రాజా బలరాం గారికి, జెడ్పీటీసీ శంకర్ నాయక్ గారికి, ఏఐబిఎస్ జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు బద్య నాయక్ గారికి, రామ్ సింగ్ గారికి, డాక్టర్ వెంకట్ గారికి, మరి నాకెప్పుడు కుడి భుజంగా అందుబాటులో ఉంటూ నా జీవితంలో ఎప్పటికీ కుడి భుజమై నడుస్తున్నట్టు మా తమ్ముడు శ్రీనివాస్ నాయక్, ఎక్స్ సర్పంచ్, చాలా మందికి సర్పంచ్ అని తెలియదు, గంటాడు వజపల్లి సర్పంచ్ చేసిండు, తర్వాత ఎంటెక్ చేసి నెలకు 2 లక్షల జీతాన్ని వదిలి నేను నా యొక్క సేవను చూసి నేను కూడా నీతో నడుస్తాను, నాకు రాజకీయ అవసరం లేదు అని చెప్పి ఎప్పుడు పనిచేస్తున్నటువంటి మా సీను నాయక్ తమ్ముడు, మరి స్థానిక ఎంపీపీ గరీబునిసా నయీం గారికి, జెడ్పీటీసీ శ్రీలత గారికి, స్థానిక సర్పంచ్ లావణ్య గారికి, మరి మార్కెట్ చైర్మన్ రాజా విఠల్ గారికి, వేదికను అలంకరించిన స్థానిక నాయకులు, ముఖ్యంగా లింగంపేటలో ప్రోగ్రాం పెడతామన్న మొదటి రోజు నుంచి పనిచేసిన మా సర్వన్, సక్రు, విఠల్, వీర్ సింగ్, ప్రకాష్, జీలియా, మరి ఇంకెవరు మిస్ అయినరా, ఈశ్వర్, మన నల్లమడుగు, మా రవి, పరశురామ్, రామ్దాస్, ఉమ్లా, మరి రవి అయిపోయి చెప్పింది, ఇంకా సర్పంచ్ ఎంపీటీసీ మిస్ అయిన ఎవరన్నా, జగరా, మా షట్పల్ సర్పంచ్ ఎంపీటీసీ, మరి చాలామంది
ఎందరో కష్టపడి నియోజకవర్గంలో ఉన్నటువంటి బంజారులందరినీ లింగంపేట తీసుకురావడానికి కారణమైన మా లింగంపేట గిరిజన సోదరులందరికీ మరి ముఖ్యంగా పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు. సేన్ భయ్యా బియా సేన్ రామ్ రామ్. నేను ఈరోజు మైక్ పట్టుకొని అధికారికంగా జార్ఖండ్లో పర్యటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో భేటీ అయ్యారు. గాల్వాన్ లోయలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. పలు అంశాలపై చర్చించారు. थोड़ा हट जाओ आप तरफ से गड़बड़ हो रहा है. ठीक है कह दे. ये गालवान वैली में जो सैनिक हमारे मारे गए थे, उस समय कुल मिलाकर के 20 सैनिक मारे गए थे. उसके नेतृत्व कर रहे थे हमारे कर्नल संतोष पवार. वो तेलंगाना राज्य से था. तो उस समय में हमने उनका वहाँ मदद की है उनके फैमिली के लिए. तो उसी समय में घोषणा किए थे कि तेलंगाना राज्य के ओर से उनके साथ जिन सैनिकों का मृत्यु हुई है उनके लिए 10-10 लाख रुपये का कुछ उनके फैमिली के सम्मान में देना चाह रहे हैं. तो ऐसे 6-7 राज्यों में, पंजाब में भी थे, दूसरी जगह भी थे, वहाँ चुनाव हो रहा था, चुनाव कोड भी है. तो मैंने हमारे भाई हेमंत जी से जब संपर्क किया तो उन्होंने आमंत्रण दिया कि आप आगे दे दीजिए उनको. वैसे मुझे वो एक उनको दे देना था, उन्होंने तक पहुँचाना था जो भी सहायता करना चाह रहे थे. उससे बड़ी बात तेलंगाना राज्य हासिल करने का जो आंदोलन हमने 2001 में शुरू किया था. हमारे पहले चीफ गेस्ट था श्री शिबू सोरेन जी. उन्होंने उस समय आके तेलंगाना जनता को काफ़ी हिम्मत दी है और सारे आंदोलन में तेलंगाना राज्य बने तक हमारे साथ बने रहे. हर लिहाज में जब हम उस समय के सरकार से बात कर रहे थे, प्रधानमंत्री से बात कर रहे थे, वो तेलंगाना की तरफ से लड़ रहे थे. तो उनको भी मुझे मिलना था, काफ़ी दिनों उनके आशीर्वाद देना था. मुझे बहुत खुशी हुई. मुख्यमंत्री जी ने मुझे उनका भी दर्शन प्राप्त करवाया, उनका आशीर्वाद ले लिया मैंने. और वो भी खुश थे कि तेलंगाना राज्य बना और अच्छा तरक्की कर रहा है, तो वो भी बहुत खुश थे. ये भी बातें हुई, ये दोनों भी अच्छे सफल बातें हुई. अब जहाँ तक राजनीति की चर्चा है उसका भी चर्चा हुई. काफ़ी बातें हो रही हैं देश भर में नेता लोगों से. कई लोग जब भी मिलते हैं तो बात कर रहे हैं. एक ही बात मैं ये कहना चाहूँगा कि 75 साल की आज़ादी के बाद देश को जिस ढंग का डेवलपमेंट का हासिल होना चाहिए था वो नहीं हो पाया और कई चीज़ों में हम पिछड़े रह गए दुनिया की तुलना में देखे. जो हमारे से लगा हुआ चाइना का तरक्की हुआ, कई एशियन कंट्रीज तरक्की हुए और आज भी जिस सरकार से देश का सरकार चल रहा है कुछ ठीक ढंग से नहीं चल पा रहा है. इसको ठीक करने का प्रयास करने का हर इंडियन का फर्ज बनता है. उस पर भी हमारा चर्चा हुआ. लेकिन सारे देश भर में जब नेता लोगों से चर्चा हो रहा है सभी मिल करके कुछ ही समय में हम लोग किसी जगह मिलेंगे. मिलने के बाद किस प्रकार का एजेंडा लिया जाए, किस प्रकार का काम शुरू किया जाए, इस देश को और अच्छे तरीके से एक नया उमंग से एक नया दिशा ले जाने का प्रयास किस प्रकार से किया जा सकता है, सभी लोग मिलकर के हम तय करेंगे. उसके बाद में विस्तार में हम आपको बताएंगे. धन्यवाद. You are trying, sir, one question. Sir, you are trying to have a anti-BJP front. पहले Who said? Sir, because you are meeting on BJP party. Who said? No, you haven't said it, but that is what it means. Because you are So the question is, what it means, what doesn't mean, is not the thing. We are very clear. भारत को एक सही दिशा में ले जाने का एक
कड़ी प्रयास होना चाहिए। उस प्रयास का प्रारंभ हुआ है, चर्चाएं हो रहे हैं। तो ये एंटी बीजेपी फ्रंट, एंटी कांग्रेस फ्रंट या इसके फ्रंट उसके फ्रंट नहीं है। मैं आज साफ करना चाहता हूँ, आपने अच्छी बात छेड़ा है। कोई कह रहे थर्ड फ्रंट है, फोर्थ फ्रंट है, ये है। कोई फ्रंट अभी बना नहीं है। क्या बनेगा वो आगे चल के पता चलेगा। ये बात तो तय है, एक बात बिल्कुल तय है, आजादी के मिलके हमें 75 साल गुजर गए, संभावित विकास नहीं हो पाया देश में, संभावित फल लोगों को नहीं मिले। इसीलिए कुछ नया करने की जरूरत है। वो नया क्या है, किस तरह किया जाए, क्या किया जाए, ये अभी तय होने हैं, आगे चल के तय होगा। आप कोई जल्दीबाजी मत कीजिए, पत्रकारों से मेरा निवेदन है, प्लीज डोंट गिव ए नेम काइंडली। जो को अच्छे भारत बनाने में आपका भी योगदान हम चाहते हैं। आप भी सुनिए प्लीज, डोंट बी हेस्टी। आई एम सो क्लेवर, यू कांट गेट एनीथिंग आउट ऑफ मी। मैं जो कह रहा हूँ बिल्कुल अपने सच्चे मन से, अच्छे मन से, तो समझदारी से कह रहा हूँ। एक अच्छे भारत, बहुत ही अच्छे भारत, अब से कई गुना अच्छे भारत, अब जो हो रहा है उससे कई गुना अच्छा विकास, अच्छे परिणाम मिले देश के जनता को, ये हमारी इच्छा है। उसको लेकर के हम प्रयास में लगे हुए हैं। इतने बड़े देश में इतने सारे पार्टियां, इतने बड़े नेता, कई लोग हैं, कई संगठन है। कल मुझे दिल्ली में किसान के नेता भी मिले थे, कई लोग मिलते रहते हैं। तो हर चीज में, हर विभाग में किस प्रकार का प्रयास करना चाहिए, किस प्रकार का आगे ले चलना चाहिए, इसका कोई एक दो लोग तय नहीं कर पाते। जब हम सो बैठेंगे तब एक रास्ता बनेगा, किस रास्ता पकड़ना है, क्या करना है, फ्रंट बनाना है या और कुछ बनाना है, वो सारी चीज आगे चल के बताएंगे। आप लोगों से इतना मैं निवेदन करता हूँ, सबसे बड़ा योगदान आप ही का हम चाहते हैं इस देश को बनाने में। यस प्लीज प्लीज, थोड़ा संयम बरते, कुछ ही समय में हम लोग पूरे विस्तार में बात बता देंगे। आपके बगैर, जैसा कि पंडित ना आए शादी नहीं हुई, आपके बगैर तो कोई बात हो नहीं सकता। थोड़े दिन ठहरिए, आपको रोज हम न्यूज देते रहेंगे। कुछ ही समय की इंतजार है, माफ करना। धन्यवाद, थैंक यू। नो मोर क्वेश्चंस। మినిస్టర్ సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం నిర్వహించారు. మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఆమె అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 3 రోజుల పాటు జరుపుతామన్నారు. మరి మహిళల మనసులో ఒక అన్నగా, తండ్రిగా ఒక చెరగని ముద్ర కేసీఆర్ గారు వేశారు. దాన్ని మరొకసారి ప్రజల, మహిళల ముందుకు తీసుకెళ్లి గుర్తు చేయటమే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాల్ని 3 రోజులు నిర్వహించాలని అనుకున్నాం. మొదటి 6వ తారీఖు రోజున మరి ప్రతి గ్రామంలో కేసీఆర్ గారి ఫ్లెక్సీలకు రాఖీ కట్టడం, అలాగే చేస్తున్న కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతంలో ఉండే అందరికి వివరించి చెప్పడం. ఈరోజు ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసే క్రమంలో వారధులుగా పనిచేస్తున్న అనేక మంది ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, పారిశుద్ధ్య సిబ్బంది కావచ్చు, చక్కగా మరి గ్రామ పంచాయతీలు నిర్వహిస్తున్న సర్పంచులు కావచ్చు, మహిళలు ఎవరైతే పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవడం, సన్మానించుకోవడం, ప్రతి ఒక్కరికి ఆయా గ్రామాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించి చెప్పడం. అలాగే రెండో రోజు, ఈరోజు రాష్ట్రంలో మీ అందరికి తెలుసు, కళ్యాణ్ లక్ష్మి అనే ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొన్ననే 10,27,000 మందికి కళ్యాణ్ లక్ష్మి ద్వారా లబ్ధి చేకూర్చి, పేదవాడి ఇంట్లో కళ్యాణం అయితే ఒక మేనమామగా తనక్కడ ప్రత్యక్షంగా లేకున్నా వారికి పెద్ద ఎత్తున మేలు జరగడం, అది 10 లక్షల మైలు రాయిని దాటి 10 లక్షల కుటుంబాలకు మేలు జరగడం అనేది ఇది భారతదేశంలోనే ఒక అద్భుతమైన కార్యక్రమం. కాబట్టి కళ్యాణ్ లక్ష్మి పొందిన కుటుంబాలను కలిసి మరి వారితో అక్కడ ఉండే స్థానిక నాయకులు సెల్ఫీలు దిగడం కావచ్చు, మరొకసారి వారిని గుర్తు చేయడం, ఒక ఫార్మేట్లో
వారిని కలిసి దాని ద్వారా వాళ్ళకి ఎంత లాభం జరిగిందో వివరించి చెప్పడం. ఇంకోవైపు కేసీఆర్ కిట్, ఒక అద్భుతమైన దేశంలో ఎక్కడ లేని కార్యక్రమం కేసీఆర్ కిట్. కేసీఆర్ కిట్ అంటే కేవలం ఆ ప్రసవ సమయంలో ఇచ్చే 16 వస్తువులతో కూడిన ఒక పెట్టె మాత్రమే కాదు, ఒక దాంట్లో ఒక పరమార్థం ఉంది. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక గర్భిణీ బిడ్డ ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటారో కేసీఆర్ గారు కూడా అంతే పెద్ద మనసుతో కోరుకొని తను 6 నెలల గర్భవతిగా ఉన్నప్పటి నుంచి 3 నెలల బాలింతగా ఉండే వరకు నెలకు 2,000 చొప్పున, మరి వాళ్లకు 12,000 రూపాయలు, ఆడపిల్ల పుడితే అదనంగా 1,000 రూపాయలు ఇచ్చి 13,000 రూపాయలతో పాటు ఆ కిట్ను మనం ప్రసవ సమయంలో అందిస్తా ఉన్నాం. మరి అలాంటి లబ్ధిదారులు ఇప్పటికే 10 లక్షల మంది దాటి ఉన్నారు. వాళ్ళని కలవటం, అలాగే ప్రతిరోజు భారతదేశంలో మొన్ననే ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు 10 మంది IAS IPS అధికారులు వివిధ రాష్ట్రాలు తిరిగి వచ్చారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి కూడా ఇంకెక్కడ లేదు. ప్రతిరోజు 5 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు ఒక పూట కడుపు నిండా తినేటువంటి ఒక మంచి కార్యక్రమం. ఎంతమంది కొత్తగా ఎన్రోల్ అవుతారు, ఎంతమంది అందులో డిలీట్ అయిపోతారు అనే లెక్కలు పక్కన పెడితే ఎంతమంది వచ్చినా సుమారు 4,77,000 మంది ఈరోజు మేము భోజనం పెట్టాం. 17 లక్షల మంది పిల్లలకి ఈరోజు భోజనం పెట్టాం. ఇలాంటి లబ్ధిదారులు తను గర్భం దాల్చిందని తెలిసిన రోజు నుంచి అంగన్వాడీ సెంటర్లో నమోదు చేసుకుంటే వాళ్లకు ఒక పూట కడుపు నిండా ఆహారం అందించడంతో పాటు ఒక కోడిగుడ్డు, మరి ఒక గ్లాసు పాలు ఇచ్చే కార్యక్రమం. ఇది ప్రత్యేకమైన భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం. కోవిడ్ సమయంలో మరి అన్ని లాక్డౌన్ విధించుకొని స్కూల్స్, అంగన్వాడీ సెంటర్లు మూతపడ్డాయని మేము బంద్ చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇది పేదవాళ్లకు ఈ కష్టకాలంలో మనం కడుపు నిండా ఒక పూటన్నా పెట్టాలి, అది మీరు ఇంటికి పోయి అందించండి కానీ ఆగకూడదు అని చాలా పెద్ద మనసుతో సుమారు 23 లక్షల మందికి నేరుగా రోజు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో గల ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ సి నారాయణ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో గల ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ సి నారాయణ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల సామాగ్రిని భద్రపరిచి ఉంచే ఈ గిడ్డంగి భవనం సముదాయంలో పలు మరమ్మతులు పనులు చేపట్టవలసి ఉన్న నేపథ్యంలో కలెక్టర్ ఈవీఎం గోడౌన్ను సందర్శించి నిశితంగా పరిశీలన జరిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వీడియో రికార్డింగ్ మధ్యన ఈవీఎం గోడౌన్ల సీళ్లు తెరిపించారు. ఎక్కడెక్కడ ఏ మరమ్మతు పనులు చేపట్టాలనే దానిపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పక్కాగా నిబంధనలు పాటిస్తూ పూర్తిగా సీసీ కెమెరాల నిఘా నీడలో మరమ్మత్తు పనులు చేయించాలని అన్నారు. పనులు చేసేందుకు వచ్చే వారి పూర్తి వివరాలు స్వీకరించాలని, ఉదయం వేళలో పనిలో చేరే సమయంలో, అనంతరం పని ముగించుకొని సాయంత్రం తిరిగి వెళ్లే సమయంలో తప్పనిసరిగా వారిని తనిఖీ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. గోడౌన్లోని ఎన్నికల సామాగ్రిని వేరే గదిలోనికి చేర్చి దానిని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ చేసిన మీదట ఇతర గదుల మరమ్మతులు పనులు చేసుకోవాలని, అవి పూర్తిగా పిదప ఎన్నికల సామాగ్రిని మరమ్మత్తు పనులు పూర్తయిన గదిలోనికి మార్చి ఇతర చోట్ల పనులు చేయించాలన్నారు. ఎలాంటి లీకేజీలు, విద్యుత్ కనెక్షన్లలో లోపాలు వంటి వాటికి తావు లేకుండా పకడ్బందీగా నాణ్యతతో పనులు జరిపించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. పనులు జరిగే సమయంలో సంబంధిత అధికారులు తప్పనిసరిగా ఇక్కడే ఉండాలని, మినిట్స్ బుక్లో పూర్తి వివరాలు రాయాలని సూచించారు. పదే పదే మరమ్మతులు చేపట్టే అవసరం ఏర్పడకుండా పక్కాగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా పనులు జరిపించాలని, 10 రోజుల వ్యవధిలో ఈ పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఈవీఎం గోడౌన్కు చెందిన ఖాళీ స్థలంలో మొక్కలు నాటి వాటి నిర్వహణను సక్రమంగా చేపట్టాలని, మొక్కలు తాము సమకూరుస్తామని అన్నారు. మరమ్మత్తు పనులు కొనసాగుతున్నందున ఈవీఎం గోడౌన్ వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
డిఫరెంట్ ప్రోటోకాల్ రిన్ రైటింగ్ ఇస్తాను. ఓకే ఓకే దాని ప్రకారం రావట్లేదు రాదా తాళం అది ఇదే సార్ కాకపోతే వేరే ఉన్నాయి నెంబర్ అటెండెన్స్ 8429 అట్లా కాదు మామూలుగా కట్ట చేసుకున్న తర్వాత మళ్ళీ అది మన ఇక్కడ అది కూడా ప్రాబ్లమ్ ఎవరో అంటారు ఇష్టపడే కదా ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 లక్షల విలువ గల నిషేధిత గుట్కా సిగరెట్ ప్లేయింగ్ కార్డ్స్లను టాస్క్ ఫోర్స్ సిసిఎస్ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంపార్టెంట్ ఏమన్నా చూసిరా తగ్గించిరా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఇంకా మాలిక్ చంద్ అందులో ఇబ్బంది మా
చెప్తాను వీళ్ళు ఎట్లా ఫోటో తీస్తారు దాన్ని అంటే మన దాని ప్రింట్ మాట చెప్తున్నాం ఒక దాంట్లో 15 ఉన్నాయి ఇవి ఒక చిన్న సీక్రెట్ అయితే అలా మీరు మిడిల్ ఉండే ఒకటి రాలే ఇది వీడియో కదా జర్ర అంటారు ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ ఆ యుద్ధాన్ని వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సిపిఐఎంఎల్ ప్రజాపంత్ బోధన్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రష్యా దేశపు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధాన్ని ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధాన్ని ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధాన్ని రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధాన్ని ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధాన్ని ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధాన్ని రష్యా ఉక్రెయిన్పై చేస్తున్న దాడులను ఖండించాలి. ఉక్రెయిన్పై చేస్తున్న దాడులను ఖండించాలి. రష్యా 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 ఉక్రెయిన్పై చేస్తున్న దాడులను ఖండించాలి. పంత శీఘ్రం మెరుగుపరచే ప్రజా పంత వర్ధిల్లాలి. ప్రజా పంత వర్ధిల్లాలి. ప్రజా పంత వర్ధిల్లాలి. ప్రజా పంత వర్ధిల్లాలి. యుద్ధాన్ని రష్యా ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధాన్ని రష్యా ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధాన్ని ఉక్రెయిన్పై చేస్తున్న దాడిని 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 రష్యా ఉక్రెయిన్పై చేస్తున్న దాడిని రష్యా ఉక్రెయిన్పై చేస్తున్న దాడిని సామ్రాజ్యవాదాల దేశాల యుద్ధాన్ని సామ్రాజ్యవాద దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని సామ్రాజ్యవాద దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఉక్రెయిన్ పై జరుగుతున్న దాడిని ఖండించాలి. జరుగుతున్న దాడిని ఉక్రెయిన్ పై జరుగుతున్న దాడిని ప్రజాపంత 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 యుద్ధాన్ని ఆపేయాలి. యుద్ధాన్ని ఆపేయాలి. యుద్ధాన్ని ఆపేయాలి. యుద్ధాన్ని ఆపేయాలి. రష్యా అధ్యక్షుడు యుద్ధాన్ని ఆపివేయాలి. 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 ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్నటువంటి యుద్ధాన్ని వెంటనే ఆపివేయాలని చెప్పి ఇప్పటికే వారం రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధం మూలంగా ఉక్రెయిన్ లో మొత్తము ఆగమాగమైపోయి ఇప్పటికొక పట్టణాన్ని రష్యా ఆక్యుపై చేసిందని చెప్పి తన ప్రాంతంలోకి తీసుకుందని చెప్పి హస్తగతం చేసుకుందని చెప్పి చెప్తుంది. ముఖ్యంగా ఏదైతే వారి యొక్క రాజధాని ఉందో కీన్ అనేటటువంటి పట్టణాన్ని కూడా మేము హస్తగతం చేసుకుంటున్నామని చెప్పి ప్రకటిస్తున్నారు. కానీ ఈ రోజు ఈ యుద్ధం అనేటటువంటి సామాన్య ప్రజలకు ఇటు రష్యాకు గాని అటు కీన్ పట్టణానికి గాని ఉక్రెయిన్ దేశానికి గాని సామాన్య ప్రజలకు ఉపయోగపడేటటువంటి యుద్ధం కాదు. ఇది దేశ ప్రజల సామాన్య ప్రజల యుద్ధం కావాలని ఎవరు కూడా కోరుకుంటలేరు. ఏదైతే సామ్రాజ్యవాద దేశాల శిఖరాలున్నాయో యుద్ధం తప్ప ఇదొకటి మరొకటి కాదు. తన వ్యాపార పునరేకీకరణ కోసం వ్యాపారం కోసము వీటిని ఈ రోజు ఉక్రెయిన్ ని అమెరికా రెచ్చగొట్టి యుద్ధం చెయ్యు అని చెప్పి, ఎందుకంటే అణుబాంబుల్ని తయారు చేసినటువంటి ఈ బాంబుల ఏదైతే యుద్ధం కోసం వాడేటటువంటి సామాగ్రిని అమ్ముకోవడం కోసం వ్యాపారం కోసం మాత్రమే ప్రోత్సహిస్తూ ఈ రోజు పబ్బం గట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇది ఎలాంటి ప్రజలకు సామాన్య ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏ దేశంలో కూడా యుద్ధాలు మంచిగా హానికరం. అందుకోసము వెంటనే యుద్ధాన్ని నిలుపుదల చేసి
ఆపేయాలని చెప్పి మా సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో మేము ఈ రోజు బోధన్ పట్టణంలో రష్యా యొక్క దిష్టిబొమ్మని దగ్ధం చేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వర్ధిల్లాలి ప్రజాపంత, వర్ధిల్లాలి సిపిఎంఎల్ ప్రజాపంత, వర్ధిల్లాలి సిపిఎంఎల్ ప్రజాపంత, వర్ధిల్లాలి సిపిఎంఎల్ ప్రజాపంత, వర్ధిల్లాలి రష్యా యుద్ధాన్ని ఆపేయాలి, రష్యా యుద్ధాన్ని ఆపేయాలి, రష్యా యుద్ధాన్ని ఆపేయాలి, రష్యా యుద్ధాన్ని ఆపేయాలి. పోచారం 4GB రైల్వే గేట్ను మూసివేయొద్దంటూ చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 5వ రోజు చేరుకున్నాయి. పోచారం 4GB రైల్వే గేటు మూసివేయొద్దంటూ చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో తెరాస నాయకులు ఇస్తారి, ముత్తన్న, దూపల్లి పిఎస్ఎస్ డైరెక్టర్ నీరడి రవి, కట్టా సుదర్శన్, భూమయ్య, కోల విజయ్ కుమార్, బెజ్జంకి శంకర్, దినేష్, అనిల్, సంతోష్, చాకలి గంగారాం, పోషెట్టి గ్రామస్తులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఈ రైల్వే గేట్ను మూసివేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. దక్షిణ మధ్య రైల్వే కమిషనర్ మరియు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ చర్యను వెనక్కి తీసుకోవాలని, రైల్వే గేటు మూసివేత పనులను నిలిపివేసి పోచారం రైల్వే గేట్ను యథావిధిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోచారం రైల్వే గేట్ను మూసివేయడం మూలాన అనేక గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, ప్రజలు రోజుకు వేల సంఖ్యలో ఈ రోడ్డు మార్గాన ప్రయాణం సాగిస్తుంటారని, దీనిని దృష్టిలో పెట్టుకుని పోచారం రైల్వే గేటు మూసివేత ఆలోచనను వెనక్కి తీసుకుని ఈ దుర్చర్యానికి పాల్పడటం ఆపివేయాలని కోరారు. లేదంటే దక్షిణ మధ్య రైల్వే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ సమస్యను పరిష్కరించుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పలు పార్టీల నేతలు, ఇతర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 4GB గేటు రైల్వే మా పోచారం గ్రామానికి ప్రధాన రహదారిపై ఉంది. ఈ 4GB గేటు మూసేస్తామని, తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నామని, 6వ డేట్ వరకు మూసేస్తామని రైల్వే డిపార్ట్మెంట్ వారు మాకు గ్రామ పంచాయతీకి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్నే పర్మనెంట్గా మూసేస్తామని చెప్తున్నారు. గ్రామస్తులంతా ఆందోళన చెందుతున్నాము. ప్రతి ఒక్క విద్యార్థులు, మహిళలు, స్త్రీలు, పురుషులు కానీ ప్రైవేట్ రీత్యా, ఉద్యోగాల రీత్యా నిజామాబాద్కి వెళ్ళడానికి మాకు ప్రధాన రహదారి ఇది. దీన్ని మూసేస్తే మాకు చుట్టూ తిరగడానికి 4-5 కిలోమీటర్లు పడుతుంది. మరియు మా పశువులకు కానీ, మా మక్తా విలేజ్ కానీ, పోచారము, జనకపేట వాళ్ళకు వ్యవసాయ భూములు ఈ ప్రధాన రహదారి గుండానే మేము వాడుకుంటాము. ఇటువంటి మూసివేస్తే వ్యవసాయదారులకు, రైతులకు అందరికీ ఇబ్బంది అవుతుంది. మరియు ముఖ్యంగా వందలాది పశువులు ఉన్నాయి. ఈ పక్కనే ఈ హైవే దాటగానే ఈ ఫారెస్ట్ ఏరియాకి వెళ్తాయి. వాటికి కూడా తిరిగి రావడానికి 7-8 కిలోమీటర్లు అవుతుంది. ఆ పశువులకు కూడా మేత ఉండడం లేని పరిస్థితి ఉంటుంది. కావున రైల్వే డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరైనా కానీ తక్షణమే స్పందించి ఈ యొక్క 4GB గేట్ని పునరుద్ధరించాలని మేము కోరుతున్నాము. ఒకవేళ పునరుద్ధరణ లేని పక్షంలో జిల్లా కేంద్రానికి చేరుకొని కలెక్టరేట్ ముట్టడిస్తామని కోరుకుంటాం. ఎడపల్లి మండలం పోచారం గ్రామం మాది. అయితే కొద్ది రోజులుగా 4GB గేటును ఇక్కడ తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. కాబట్టి మేము ఎంపీ అరవింద్ గారికి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ప్రభుత్వానికి కానీ విన్నవించుకుంటున్నాం. ఏంటంటే మేము 2500 మంది గ్రామ జనాభా ఉంటుంది. మాకు ఏదైనా సరే ఇక్కడ రోడ్డుకి వచ్చి మేము నిజామాబాద్కి వెళ్తేనే మాకు జీవనాధారం ఉంటుంది. కాబట్టి మేము ఏం చెప్తున్నాము అని అంటే, మేము ఈ రోజుకు 5 రోజుల రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. మీరు వెంబటనే స్పందించి మా గేటుని తెరిపించండి. లేకపోతే తెరిపించలేనట్లయితే మాకు చాలా నష్టం జరుగుతుంది. మా పిల్లలు కూడా స్కూల్కు పోకుండా ఇంటి దగ్గరనే ఉంటున్నారు. ఇప్పుడు మాకు స్కూల్ బస్ వస్తలేదు, మళ్ళీ మాకు రెగ్యులర్గా ఆర్టీసీ బస్సు కూడా వస్తలేదు. మాకు అన్ని విధాలుగా మేము ఏ సౌకర్యాలైనా సరే మేము జాన్కంపేటకి వెళ్ళాల్సి వస్తుంది, నిజామాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ గేటు మూసి ఉంచినట్లయితే మేము తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. 10-12 కిలోమీటర్లు మాకు లాంగ్ అవుతుంది. మాకు ఇప్పుడు ఒక ఐడెంటిఫై కూడా లేదు. ఒక అంబులెన్స్ వచ్చినట్టయితే మేము కరెక్ట్ అది ఎట్లా రావాలనేది కూడా మేము చెప్పలేకపోతున్నాం. కాబట్టి మేము ఏం చేస్తున్నాము అని అంటే, ఖచ్చితంగా మీరు గేటును తెరిపించాలా. లేదు ఇప్పుడు రేపు 6వ డేట్ వరకు మేము తాత్కాలికంగా మూసివేస్తామని అన్నారు. తాత్కాలికంగా 6వ డేట్ తర్వాత మీకు తెరిచి ఉంచుతామని అన్నారు. ఒకవేళ ఎల్లుండి 6వ డేటున మీరు ఇది తెరిచి ఉంచలేనట్లయితే మేము పెద్ద ఎత్తున మేము కలెక్టర్ గారిని ముట్టడిస్తాము. మేము రోడ్డు మీద కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాము. పెద్ద ఎత్తున గ్రామస్తులం అందరం కలిసి రోడ్డు మీదకి వచ్చేసి మేము ఇక్కడనే మా జీవనాధారం రోడ్డు మీదనే సాగిస్తామని చెప్పేసి ఈ మన తెలంగాణ పత్రిక ద్వారా మేము ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు.
ఉట్నూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సందర్శన మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందితో మంత్రి హరీష్ రావు సమీక్ష. ఆసుపత్రికి వచ్చే రోగులకు స్థానికంగా వైద్యం అందించాలని, రెఫరల్ కేసులు తగ్గించాలని మంత్రి తెలిపారు. పేదలకు వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. సర్కారీ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, గిరిజన ప్రాంతాల్లో స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని వైద్యులకు మంత్రి హరీష్ రావు సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించవలసిన విధానాలపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేత రాజాసింగ్ గారితో పాటు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారు, మాజీ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ గారు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద తమ హక్కుల సాధనకు ఉద్యమించి అమరులైన ఆదివాసీ బిడ్డలకు నివాళులర్పించారు మంత్రి హరీష్ రావు. ఉక్రెయిన్పై రష్యా బాంబులు, క్షిపణిలతో విరుచుకుపడుతున్న వేళ అప్రమత్తమైన భారత్ ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న భారతీయులను వేగంగా స్వదేశానికి తరలిస్తోంది. నేడు ఒక్కరోజే ఏకంగా 15 విమానాల్లో 3000 మందిని తరలించింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరియర్లో 100వ టెస్ట్ ఆడుతున్నాడు. మొహాలీలో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో అతడు ఈ అరుదైన ఘనత సాధించాడు. ఈ మైలురాయి చేరుకున్న 71వ అంతర్జాతీయ ఆటగాడిగానే కాకుండా టీమిండియా తరపున 12వ క్రికెటర్గా నిలిచాడు. రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని హీరో సూర్య ప్రశంసించారు. ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రాం అని అన్నారు. ఆయన నటించిన ఈటీ అనే మూవీ ఈ నెల 10న విడుదల కానుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జార్ఖండ్ లో సీఎం కేసీఆర్ పర్యటన, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో భేటీ. గాల్వాన్ లోయలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ. ఈవీఎం గౌడంను పరిశీలించిన కలెక్టర్, కట్టుదిట్టమైన నిఘా మధ్య మరమ్మత్తు పనులు.